అనేసి సోషల్ మీడియాలో జరుగుతుంది అని చెప్పేసి. సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి ప్లీజ్. రామారావు గారు ఈ డాక్యుమెంట్ ఒకటి చూడండి. ఇది వచ్చేసి సార్ ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఎవరి మీద, ఆమె మీద, ఎవరు మన వీణా గారి మీద పెట్టినటువంటి కేసు 7/1/2026. అంటే ఈరోజు డేటు 28 అనుకుంటే ఇది కూడా 21 రోజుల క్రితం జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్. ఏంటి ఎఫ్ఐఆర్ అంటే, ఇందాక మనకు రవికిరణ్ గారు చెప్పారు కదా, సోషల్ మీడియాలో ఏదో 25 కోట్లు అడుగుతోందని చెప్పేసి, బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పేసి అన్నారు అనేసి. దాని మీద అరవ ప్రమీలమ్మ, ఎవరంటే ఏమో అరవ శ్రీధరరావుల అమ్మ, పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇందాక సార్ చెప్పినటువంటి 25 కోట్లకు సంబంధించి మమ్మల్ని అడుగుతోంది, బెదిరిస్తోంది అని చెప్పేసి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టింది అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించింది ఇది. అది రాత్రి 11 గంటల సమయంలో జరిగినటువంటిదిగా అందులో చెప్పడం జరిగింది. మొత్తం కూడా అందులో ఆమె తన ఫిర్యాదులో కూడా రాసింది, 25 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ, లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తానని, అంతేకాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ కొడతానని చెప్పేసి ఆమె చెబుతోంది అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ కింద ఆమె మీద కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సెక్షన్స్ 308, 351, 61, రెడ్ విత్ సెక్షన్ 3.1 బిఎన్ఎస్లో ఈ కేసులన్నీ కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. 21 రోజుల తర్వాత ఆమె ఇప్పుడు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను లోపరుచుకున్నాడు, అది ఇది అని చెప్పి చెప్తుంది. అంటే అంతకుముందు ఇది కేసు నమోదు కూడా అయిపోయినటువంటి పరిస్థితి. సో సరేలే, ఇప్పుడు అది ఆమె డిమాండ్ చేసింది అనేసి వీళ్ళు చెబుతున్నారు. సరే, ఇద్దరి మధ్య కూడా ఆ సమస్య ఉంది కాబట్టి బహుశా ఇది కూడా మీరు చెప్పినట్టు ప్లానింగ్ అనుకుందాం. సరే, ఏంటి అసలు ఇద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారం? మొన్నటి వరకు గుట్టుగా సజావుగా సాగినటువంటి వ్యవహారం. సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైన పోస్టులు పెట్టింది ఆయన బెదిరిస్తూ, అవి కూడా చూపిద్దాం తొందరలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని బాధితురాలుగా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్ ది సేమ్ టైం అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకోవాలి, దీంట్లో మాత్రం ఏమాత్రం మనం నిస్సందేహంగా చెప్పాల్సినటువంటి అంశం. ఏమంటారు? మీట్లో ఉంది రామారావు గారు, మీట్లో ఉన్నారు మీరు, మీట్లో ఉన్నారు. రాజు గారు నమస్కారం అండి, మాట్లాడండి రామారావు. ఇక్కడ ఈ ఎపిసోడ్ లో మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ మహిళ వైపు కూటమి ప్రతినిధులందరూ కూడా టార్గెట్ చేసి మాట్లాడటం ఇది సబబు కాదు. ఎందుకంటే మహిళ అనేటువంటి అంశాన్ని మనం ముందుగా గుర్తుంచుకొని వితండవాదం మానాల